నా చెప్పనా అన్న ఆల్రెడీ ఇప్పుడు టీవీకే టాప్ లో ఉంది తమిళనాడులో. అయితే డిఎంకే లాస్ట్ అంటే సెకండ్ ప్లేస్ లో కాదు మూడో ప్లేస్ లో ఉంది. సో కొన్ని ట్రోల్స్ అయితే నడుస్తున్నాయి. డిఎంకేకి క్యాంపెయిన్ కింద రోజాగా వెళ్ళారు, అందుకే సర్వనాశనం అయిపోయింది అని చెప్పేసి అంటున్నారు. నిజమరా నాయన? మొత్తం అదే నడుస్తుంది. ఊరు నిజం అదే ఊరు ఎప్పుడు వెళ్ళింది ఆ పార్టీలోకి? అమ్మని అమ్మ ఎందుకు ఓడిపోయాడా స్టాలిన్ అని ఇందాదాకా బాధపడుతున్నారా నాయన? ఇదే అసలు విషయమా? అమ్మ 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 ఏమి పాదము పేరు చరిత్రలో ఎక్కింది బా. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, తర్వాత కేసీఆర్ గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు స్టాలినా బా. ఏమి కొట్టినావమ్మా 5 సూపర్. చరిత్ర అనేది చరిత్రలో ఉండిపోతావులే అమ్మా నువ్వు. గ్రేట్ 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 గ్రేట్. నీ పాదం బా. జగన్ గారు ఏడుండారయ్యా? ఇంకెన్నాళ్ళు కొనసాగిస్తారయ్యా ఆమెనే? సినీ ఫీల్డ్ నుంచి పోయింది, సినీ ఫీల్డ్ బాగుపడుతుంది, ఇప్పుడు రాజకీయంలోకి అడుగు పెడుతుంది. అబ్బా బాబా బాబా చెప్పలేకపోతున్నాం సార్. కొద్దిగా మార్పు అనేది తేండి సార్. రాజకీయ విముక్తి అనేది ఆమెకి ఇవ్వండి సార్ అని కోరుకుంటాం. తమిళనాడు రిజల్ట్ తారుమారైన అంటున్నారు, ఏంది కదేందంటావు? ఎస్ నిజంగానే మన హీరో నిజంగా చరిత్ర సృష్టించాలని చెప్పొచ్చు మన విజయ్ తలపతి. సో నిజంగా భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా నిజంగానే ఇంత అంటే గత 2 సంవత్సరాలలో చరిత్ర సృష్టించడం అనేది చాలా తక్కువ మందిలో విజయ్ సార్ అందులో మొదటి చెప్పొచ్చు. మన ఆంధ్రప్రదేశ్లో గతంలో చూసుకున్నట్లయితే ఎన్టీ రామారావు గారు 9 నెలల్లో పార్టీ పెట్టి మరి ఆయన చరిత్ర సృష్టించారు. తర్వాత మన తమిళనాడులో మన జయలలిత గారు కూడా చరిత్ర సృష్టించారు. తర్వాత అంటే ఈయన యంగ్గా ఉండి సినిమాలో యాక్ట్ చేస్తూ ఇంకా సినిమా చాలా కెరియర్ ఉన్నప్పటికీ కూడా సో ఇప్పుడు సంచలనం క్రియేట్గా మారడం నిజంగానే మరి ఎగ్జిట్ పోల్స్ కూడా ముందే గత 2-3 రోజులు కూడా చెప్పారు. చాలా తక్కువ మంది విజయ్ సార్కి సపోర్ట్ చేశారు. అసలు గెలవడు, అసలు ఖచ్చితంగా 2-3 సీట్లకే పరిమితం అవుతాడు అన్నారు. సో వాళ్ళు చెప్పిన మొత్తం వాళ్ళు తారుమారయ్యాయి, అంకెలు తారుమారయ్యాయి. నాయకుడు కూడా అందరు కూడా చాలా మరి పరాజయం పాలయ్యారు చూసాం మనం. సో నిజంగా ఇంత భారీ స్థాయిలో విజయ్ అభిమానులు, ప్రేక్షకులు, ప్రజలు అందరు కూడా బ్రహ్మరథం పెట్టడం ముఖ్యంగా అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను తీర్చడానికి వాళ్ళకి తమిళనాడు రాష్ట్రం అభివృద్ధి కావడానికి సో అక్కడ ప్రజలు కూడా మార్పును కోరుకున్నారు అని చెప్పేసి చాలా ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. నిజంగా ఇలాంటి కొత్త వాళ్ళు రావడం ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఏదైనా ముందడిగేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మార్పు కోసం అయితే అందరూ ఖచ్చితంగా స్వాగతిస్తారని మనకు హీరో విజయ్ గారు మరి ఈ యొక్క చరిత్రని సృష్టించి మరి ఈరోజు మరి సీఎంగా మరి ఎన్నిక కావడం నిజంగా చాలా ఒక గొప్ప ఆదర్శం. సో ఇక నుంచి ప్రతిదీ కూడా మరి తమిళనాడు రాజకీయాల్లో ఒక సంచలనంగా ప్రతిదీ కూడా ఆయన చేసే ప్రణాళికాబద్ధంగా తమిళనాడు రాష్ట్రం గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి వైపు ముందుకు తీసుకుపోయే విధంగా మరి విజయ్ సారు మరి తప్పకుండా ఇంకా ప్రజలైతే గెలుపునిచ్చారు కాబట్టి సో ఆ గెలుపుని ఎక్కడ ప్రజల సమస్యలు, ప్రజల కష్టాలు, సో అభివృద్ధి, గతంలో చేసిన పార్టీలు తప్పుదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ స్టాలిన్ కానీ సో మరి మిగతా పార్టీలు కానీ అవి చేసినాయి మరి ఆయన చేయకుండా సో ఏదైతే నమ్మకంతో ప్రజలు ఓట్లేసి గెలిపించారో సో వాటితోటి ముందడిగేసి ప్రజల యొక్క మరి ప్రణాళికబద్ధంగా పథకాలతో ముందుకెళ్తే సో అభివృద్ధి కూడా అలానే చేయాలని నేను కోరుకుంటున్నా. సో ముఖ్యంగా అయితే నిజంగా మరి విజయ్ ఫ్యాన్స్ చాలా ఆనందంగా ఉన్నారు. సో ప్రతి ఒక్కరు కూడా ఇది ఇండియాలోనే ఒక హిస్టరీ అని చెప్పవచ్చు. చాలామంది గతంలో రాజకీయాలకు వచ్చారు. సో తమిళనాడులో కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు, మిగతా కొంతమంది చాలామంది వచ్చారు, కానీ ఎవరు కూడా సక్సెస్ కాలేదు. చాలామంది కొద్ది సంవత్సరాలతోటే వెయిట్ చేసుకుని సినిమాల్లోకి వెళ్ళిపోయారు 2-3 సంవత్సరాలు. కానీ విజయ్ వచ్చిన 2 సంవత్సరాలకే ఇంత భారీ స్పందన రావడం. సో ఇక్కడ ఆయన పార్టీ పెట్టినప్పుడు చాలా ప్రభుత్వం అనుమతి లేకుండా చాలామంది చనిపోయారు. అక్కడ చాలామంది ప్రజలు అట్రాక్ట్ అయ్యారు. చనిపోయిన వాళ్ళకు కూడా సానుభూతితో 20 లక్షలు కేటాయించి చాలా ప్రజల పక్షాన్ని నిలబడ్డారు. కొన్ని నమ్మకాలతోటి ప్రజలు కూడా చాలా యూత్ పోలింగ్ ఎక్కువ జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ కూడా ఎక్కువ జరిగింది 90%. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ కుర్రోళ్ళే, కారు డ్రైవర్ దగ్గర నుంచి అవును ఉన్న వాళ్ళే, అనుభవం ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. మరి పార్టీని ముందుకు నడిపి 5 సంవత్సరాలు గెట్టగలరంటావా? తప్పకుండా 100%. ఎందుకంటే అంత అనుభవం ఉంది కాబట్టి చాలా చిన్న స్థాయి వాళ్ళకి చాలా మంచి నాయకులు కష్టపడి పనిచేసే వాళ్ళకి సీట్లు ఇచ్చారు. ఖచ్చితంగా 100% అతి తక్కువ సమయంలో ఎంత రావడం అంటే ఇండియన్ పాలిటిక్స్లో ఇది ఒక రికార్డు. సో నిజంగా వెరీ హ్యాపీ. సో తప్పకుండా తమిళనాడు రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది. ఖచ్చితంగా కొత్త ప్రజల సమస్యలు అన్ని పరిష్కారం అవుతాయి. ఎలా ఫీల్ అవుతున్నారు అన్న తలపతి?
చాలా సంతోషం అండి. ఆల్రెడీ ఇంతకుముందు ఇంటర్వ్యూలో నేను క్లియర్గా చెప్పాను. దళపతి గారు అనేది అత్యధిక మెజార్టీతో రాబోతున్నారు, అత్యధిక సీట్లు గెలుచుకోబోతున్నారు. కాకపోతే సంకీర్ణ ప్రభుత్వం రాబోతుంది అని చెప్పి నేను ముందే చెప్పాను. అదే జరిగింది. మేము కూడా ఊహించగలుగుతామని చెప్పి మాకు సంతోషం ఉంది. మా సినిమా ఇండస్ట్రీ నుంచి ఒకరు రావడం, మరొకరు ఇంకో రాష్ట్రాన్ని సీఎంగా పరిపాలించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈవెన్ విజయ్ గారు కూడా మేము అభినందనలు తెలియజేసుకుంటున్నాము. మేము చెప్పదలుచుకుంది ఒకటి, విజయ్ గారు ఇప్పటి వరకు స్టాలిన్ గారి అధికారంలో తమిళనాడు ఎంతో వెనుకబడింది. తమిళనాడు ప్రజలు ఎన్నో బాధలను ఎదుర్కొన్నారు. ఆ బాధలు తీర్చి తమిళనాడు ముందంజలో నడిపించాల్సింది మీ బాధ్యత. మీకు ఇక్కడ అనుభవరాహిత్యం అనేది ఏదైనా ఉంటే క్లియర్గా అటు పవన్ కళ్యాణ్ గారు అంతకుముందుగా మీకు వచ్చేసి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. పైన కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం కూడా మీకు సపోర్ట్ ఇవ్వడం జరిగింది. వారి సపోర్ట్ అనేది మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు మీరు తమిళనాడు ఎలక్షన్స్? ఎప్పుడైతే ఆయన ప్రకటించారో అప్పటి నుంచే ఆయన ఫాలో అవుతున్నాడు మొత్తం. కాకపోతే అప్పుడు మాకు క్లియర్గా తెలిసింది ఏంటంటే వచ్చినా కూడా అరకొర, అంటే అటు స్టాలిన్ గారికి సగం సీట్లు వస్తాయి, ఈయన కూడా సగం సీట్లు వస్తాయని చెప్పి అర్థమైంది. అప్పట్లో అంటే గెస్ అన్నట్టు అంతే. ఇక ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు తమిళనాడుకి వెళ్ళి ప్రచారం చేశారో, ఈ బీజేపీ అనేది సపోర్ట్ ఇవ్వడం జరిగిందో అప్పుడు మాకు క్లియర్గా అర్థమైపోయింది మెజార్టీ సీట్స్ అనేటివి విజయ్ గారు గెలుచుకోబోతున్నారని చెప్పేసి. చాలామంది పవన్ కళ్యాణ్ గారిని కూడా కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు. దాని మీద ఏమంటారు? అంటే 2 చోట్ల గెలవలేదని, ఇక్కడేమో విజయ్ గారు ఏకంగా సీఎం అయిపోయారు కదా. పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేయడం వల్ల ఎటువంటి వాడికైనా కానీ హైప్ అనేది వస్తుంది. అది వ్యతిరేకంగా కానీ పాజిటివ్ కరంగా కానీ. ఇప్పుడు ఎదుటివాడు ఏమనుకున్నాడంటే నేను ఇంతవరకు ఏది సాధించలేదు, ఏదైనా నేను సాధించాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకోవాలి. ఆయన తిట్టైనా సరే, ఆయన పొగడైనా సరే, ఆ రకంగా తయారైంది అన్నట్టు ఇప్పుడు ప్రజానికం అని చెప్పేసి. మరి గాజువాక భీమవరం గురించి అక్కడ ఓడిపోయారు కదా, దాని గురించి? ఓటమి అనేది సహజం అండి, అది ఎప్పుడో ఓడిపోయింది అన్నట్టు. తర్వాత గెలుచుకున్నారు కదా ఆయన. ఒకప్పుడు ఆయన ఏమన్నారు, ఆయన క్లియర్గా ఎలక్షన్స్కి వచ్చే ముందే చెప్పిన ఆయన నేను గెలుస్తాననే నమ్మకం నాకు కూడా లేదు, కానీ గ్రౌండ్ రియాలిటీ అనేది నాకు తెలియాలి, ఏం జరగబోతుంది, అసలు ఏముంది ఇక్కడ అని చెప్పేసి. దాని గురించి నేను పోటీ చేస్తానని చెప్పేసి ఆయన క్లియర్ చెప్పాను. అంతే గాజువాక వదిలేసండి. ఇక్కడ హైదరాబాద్ కూడా ఆయన పోటీ చేశారు, హైదరాబాద్ కూడా గెలుచుకోలేదు. ఎలక్షన్స్ ముందే ఆయన క్లియర్గా చెప్పుకున్నట్టు ఆయన అనేది సత్యాన్వేషణలో ఉన్నారన్నట్టు. నేను ఎంతవరకు పోరాడగలుగుతాను, ఎంతవరకు గెలవగలుగుతాను, ప్రజలకు సహాయం చేయగలుగుతాను లేదని చెప్పేసి దాని ప్రకారంగా ఆయన పోటీ చేసి ఆయన క్లియర్ అప్పట్లో క్లియర్ తెలిసిపోయింది నేను గెలవలేనని చెప్పి. ఆ మాట ముందే చెప్పుకున్నాను ఆయన. తర్వాత నేను రాబోతున్నా అని చెప్పేసి టీడీపీతో కలిసేసి ఇన్ని సీట్లలో నేను ఖచ్చితంగా ఈ సీట్లన్నీ నేను గెలుస్తాను అని చెప్పి, నాకు ఈ సీట్లు మాత్రమే కావాలని చెప్పి ఆయన కోరుకున్నారు. చాలామంది మొన్న జగన్ గారి రిలేటివ్స్ మ్యారేజ్కి వెళ్ళారని చెప్పేసి జగన్ గారి సపోర్ట్ బాగా ఎక్కువ ఉంది తలపతి గారి మీద అని కొన్ని వార్తలు వచ్చే, దాని గురించి ఏమంటారు? జగన్ గారికి చెప్పడానికంటే ఇక్కడ రోజా గారు చెప్పుకోవాలండి మనము. పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే ప్రచారంకి పోయారో అలానే రోజా గారు కూడా ఆలోచించినట్టు, నేను కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఆయనలాగానే, నేను కూడా ఎమ్మెల్యేగా చేసి వచ్చిన ఆయనలాగానే నేను కూడా ప్రచారం చేస్తాను, నేను కూడా గెలిపిస్తా అని చెప్పేసి వెళ్ళారు. పాపం స్టాలిన్ అండ్ ఉదయ్ గారు ఇద్దరు కూడా ఇంటికే పరిమితం అయిపోయారు. కనీసం ప్రజలకు ముఖం కూడా చూపించుకునేటట్లేరు. అది లెగ్ అన్నట్టు. ఇంక జగన్ గారిది అనేది చాలా దూరం అన్నట్టు. ఇంకా ఇప్పుడు త్రిష గారికి డిప్యూటీ సీఎం ఇస్తారా? త్రిష గారి తర్వాత ఆలోచిద్దాం, ప్రకారం త్రిష గారి తర్వాత ఆలోచిద్దామండి. అది ఏదైనా కానీ మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది ఇప్పుడు విజయ్ గారు ఎలా పాలిస్తారని చెప్పి. విజయ్ గారి మీద చాలా బాధ్యతలు ఉన్నాయి. ఎందుకంటే తను కొత్తగా వస్తున్నారు సీట్లో కొత్తగా వచ్చిన వాళ్ళను తనకు కాస్త అనుభవం అనేది కావాలి. అనుభవం కావాలంటే పక్కనున్న రాష్ట్రాల సహాయం అనేది ఖచ్చితంగా తీసుకోవాలి.